ఇప్పుడు మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు తన అవసరాలు తీరాలని, తన మేలు పొందాలని దేవునికి ప్రార్థన చేస్తాడు. అయితే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సహాయం చేయాలని అంటే మొదటగా మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యంలో నుండి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదువుతా ఉన్నాను. చూడండి, 29లో కూడా పై భాగం ఉంది, కింద భాగం చదువుతాను. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమించాలి అనే దాని విషయమై ఇక్కడ చెప్పబడతా ఉంది. దేవుడు మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించాము అని ఏ విధంగా తెలియజేయబడుతుందనంటే ఆయన ఆజ్ఞలను గైకొని నడిస్తే మనం దేవుణ్ణి ప్రేమించామని అర్థమవుతుంది. ఇదే అధ్యాయంలో 31వ వచనం కూడా చూడండి. రెండవదిగా మనుషులైన మనం ఏ విధంగా ఈ భూమి మీద నడవాలనే దాని గురించి, రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను. అంటే ఈ భూమి మీద ఉండే మనుష్యులను తన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు. తన్ను దూషించిన వారిని, ద్వేషించిన వారిని, తనకు అన్యాయం చేసిన వారిని, తనకు నష్టపరిచిన వారిని ప్రేమించరు. కారణం ఏంటి? వాళ్ళు శత్రువులుగా భావిస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే నిన్ను ద్వేషించిన వారిని కూడా నిన్ను దూషించిన వారిని కూడా ప్రేమించమని తెలియజేస్తా ఉంది. నీవు ఎలాగైతే నీవు కోరుకుంటావో ఎదుటి వ్యక్తులు నిన్ను ప్రేమించాలని, అలాగే నీవు కూడా శత్రువుని సహితము ప్రేమించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటగా పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ అద్వితీయ ప్రభువు అయిన మన దేవుడిని ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. మన పాపాలు క్షమించబడాలని అంటే మనం ఇంకా ఏం చేయాలి అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మన పాపాలు క్షమించబడాలనంటే మనం ఏం చేయాలంటే మనుష్యుల అపరాధములను క్షమించాలి. అంటే మన తోటివారు, అలాగే మనకు నష్టం చేసిన వారు, మనకు అన్యాయం చేసిన వారు, మనకు ద్రోహం చేసిన వారు, నీ సొమ్ము కాజేసిన వారు, నీకు కీడు కలిగించిన వారు, వీళ్ళంతా ఉంటారు. అందరినీ కూడా క్షమించి విడిచిపెట్టామని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే నీవు నీ రుణస్తులను నీవు క్షమిస్తావో, నీ రుణస్తులనగా అప్పు ఇచ్చేవారు అని కాదు, ఇక్కడ నీకెవరైతే నష్టం కలిగించారో, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టారో, వారి వలన నీవు బాధ అనుభవించావో వారందరూ కూడా రుణస్తులే. నీకు అన్యాయం చేసిన వారందరినీ కూడా, అలాగే నీకు నష్టం కలిగించిన వారందరినీ కూడా, అవన్నీ రుణాలన్నమాట. వాటన్నింటినీ నీవు క్షమిస్తే నీ పాపాలని, నీ అపరాధాలను కూడా ప్రభువు క్షమిస్తానని తెలియజేస్తా ఉన్నాడు. మొదటగా తండ్రి అయిన దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో సేవించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది చేసి ఆ తర్వాత మూడవదిగా అందరి రుణాలను క్షమించి విడిచిపెట్టాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి అన్నమాట. మన పాపాలు క్షమించబడాలని అంటే, మనం చేసే ప్రార్థనకు జవాబు రావాలనంటే ఈ కార్యాలన్నీ మనం చేస్తే మన పాపాలు క్షమించబడతాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. అయితే మన పాపాలు క్షమింపబడకపోవడానికి, మన ప్రార్థన జవాబు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వచనాల్లో రాయబడి ఉంది. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు.
అంటే మన ప్రార్థన విన్నపములు ఆయన వినకుండా ఏం లేడు, అన్ని విన్నాడు. అయితే ఏం జరుగుతుంది అక్కడ? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అంటే మనం చేసిన దోషాలు, పాపాలు ఇవన్నీ దేవునికి మనకి మధ్య అడ్డంగా ఉన్నాయి. అందుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లా. నీవు మేలు పొందలేకపోవడానికి కారణం ఏంటి? నీ పాపాలు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నీ పాపాలు క్షమించబడాలనంటే ఎదుటివారి రుణములను క్షమించి విడిచిపెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే 2వ వచనం చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. అది మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేస్తా ఉన్నాయి. మన పాపాలు అడ్డంగా ఉన్నాయి కనుక మనవి ఆయన ఆలకిస్తలేదు, మనకి జవాబు ఇవ్వట్లేదు. కాబట్టి మన పాపాలని మనం కడుక్కొని వాటిని విడిచిపెట్టాలి. వాటి నుంచి ఏ విధంగా విడుదల పొందాలనేది మనం దేవుని వాక్యంలో చదివి దాన్ని హృదయంలో భద్రపరుచుకుని జాగ్రత్తగా నడుచుకుంటే మన పాపాలకి మనం క్షమాపణ పొందుతాం. అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. 1 యోహాను 1:9 చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది అంటే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తావో, నీ ఎదుటి వారిని ప్రేమిస్తావో, నీ ఎదుటివాని రుణాలను క్షమిస్తావో, వీటన్నింటినీ క్షమించి నీ పాపాలను ఒప్పుకుంటావో అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడనమాట. ఈ పాపాలు అడ్డుగా ఉన్నంత వరకు కూడా నీవు ఆయన నుండి ఏమీ మేలు పొందలేవు, ఇంకా ఆన్సర్ కూడా దొరకదు. కాబట్టి నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సృష్టికర్త కనుక ఆయన నీ ప్రతి పాపం నుంచి విడిపించి నిన్ను పవిత్రపరిచి నీకేం చేస్తాడు? నీకు రక్షణ ఇస్తాడు, నీతిమంతునిగా తీర్చుతాడు. ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావో, పరిశుద్ధపరచబడతావో, అప్పుడు నీవు ప్రార్థన చేస్తే కనుక నీ పాపాలు క్షమించబడినవి కనుక అప్పుడు నీ ప్రార్థన దేవుడు విని ఆలకించి నీ మొరకు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవునిగా ఉంటాడు. దేవుడు నరుల ప్రతి నడకని ఆకాశం నుండి చూస్తా ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సకలమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తారు, మీకు జవాబు రావాలి. మరి జవాబు రావాలని అంటే ఈ లక్షణాలు ఇవన్నిటినీ కూడా మనలో లేకుండా చూసుకోవాలి. ఆ లక్షణాలు ఏంటి? ప్రభువుని ఎరిగిన నీవు, ఆయన రుచి చూచిన నీవు ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, అలాగే సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టాలి, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని. శిశువు ఏ విధంగా అయితే జన్మించినప్పుడు నిర్మలంగా ఉంటాడో ఆ విధంగా దేవుని వాక్యం వలన మనం ఆ యొక్క శిశువు వలె మనం మార్చబడి ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం దేవుడి నుంచి మన ప్రార్థనకు జవాబు పొందాలనంటే ఒక శిశువు ఏ విధంగా అయితే పుట్టిన శిశువు ఏ పాపము లేకుండా పవిత్రంగా ఉన్నాడో ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంతేకాదు కీర్తనల గ్రంథం 11:4 చూడండి, నేను చదువుతాను. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రతి నరుణ్ణి ఆయన కన్నులారా పరిశీలించి చూస్తా ఉన్నాడు. అంతేకాదు పరిశీలిస్తా ఉన్నాడు. వీరు ఏ విధంగా ఉన్నారు అనేది పరిశీలిస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనలో ఉండే ప్రతి విధమైన చెడ్డ లక్షణాలన్నింటినీ
వదిలివేసి దేవుని వాక్యం తెలియజేసిన విధంగా మనం పరిశుద్ధంగా నడిచిన ఎడల మనం ఏమవుతాం? మన పాపాల నుంచి విడుదల పొందుతాం. అంతేకాదు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు మనం దేవుడిని అడిగింది ఏది అడుగుతామో ఆయన చిత్తానుసారంగా అది మనకు అనుగ్రహించే దేవునిగా ఉంటాడు. అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి, 1-8 వచనాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ అధ్యాయంలో లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక న్యాయాధిపతి ఉంటాడు. అది ఈ లోకంలో ఉండే ఒక న్యాయాధిపతి అన్నమాట. ఏంటి అంటే మనుషులు ప్రార్థనకు ఏ విధంగా జవాబు పొందుతారు అనే దాని కొరకు ఉపమానంగా ఇది చెప్పబడింది. అంటే ఈ లోకంలో ఉండే అధికారులు కూడా ఏ విధంగా ఉంటారు, వారు ప్రవర్తన ఎలా ఉంటదనే దాని కొరకు ఉదాహరణగా చెప్పబడింది. ఇప్పుడు దేవుని పిల్లలంట నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు, తమ అక్కరలు దేవునికి మొరపెడతా ఉంటారు. అయితే వారికి జవాబు రావట్లేదని అంటే ఎందుకు రావట్లేదు? చెడ్డ లక్షణాలన్నీ ఉండి పాపాలు దేవునికి మనకి అడ్డుగా ఉండడం వలన మనకి జవాబు రావట్లే. అయితే ఇక్కడ ఇప్పుడు చదివే వాక్య భాగాల్లో నేను చదువుతాను చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో నుండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఈమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకునెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన శాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మనం చదివిన భాగంలో మనుషులు దేవునికి ప్రార్థన చేస్తారు, అయితే వారికి జవాబు రావట్లేదని వారు బాధపడతా ఉంటారు. అయితే వారిలో ఉండే లక్షణాలు ఏంటి, దేవునితో మనం ఎలా నడవాలి అనేది దేవుని వాక్యం తెలియజేసింది కనుక ఈ దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారముగా వారు నడిస్తే వారు జవాబు పొందుతారు. అయితే ఇక్కడ మనం చదివిన ఈ అధ్యాయంలో ఈ భాగంలో ఒక అన్యాయస్తుడైన అధికారి ఉన్నాడు. వాడు దేవుణ్ణి లక్ష్య పెట్టడంట, మనుషుల్ని లక్ష్యం చేయడంట, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. అయితే ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఒక సమస్య ఉంది. ఆమె ఇతను దుర్మార్గుడు దుష్టుడై ఉన్నాడని తెలుసు కూడా పదే పదే వెళ్ళి నాకు న్యాయం తీర్చమని ఆ దుర్మార్గుడైన న్యాయాధిపతిని అడుగుతా ఉందనమాట. అతడు ఏమనుకుంటా ఉన్నాడనంటే ఈవిడెవరు, నేను ఎవరికి భయపడను, నేను ఎవరిని లక్ష్యం చేయను, నాలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నన్ను న్యాయం తీర్చమంటుంది అని చెప్పి అనుకున్నాడంట. అలా ప్రతిదినము వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంటే అన్యాయస్తుడైన దుర్మార్గుడైన ఆ న్యాయాధిపతి కూడా అధికారి కూడా ఏం చేశాడు, ఈమెను రోజు వచ్చి నన్ను ఇసిగిస్తా ఉంది, ఈమెకి ఏదో ఒకటి న్యాయం తీర్తే తప్ప ఈమె గొడవ వదలదనుకుని ఏం చేశాడంట, న్యాయం తీర్చాడంట. అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ విధంగా ఒక విధవరాలకి న్యాయం తీర్చినప్పుడు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీకు న్యాయం తీర్చడా, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా అని దేవుడే అంటా ఉన్నాడు. కాబట్టి నీవు నిత్యము మానక దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అయితే నీలో ఉండే అవలక్షణాలని నీవు వదిలిపెట్టాలి. నీ దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నడవాలి. ఈ విధంగా నడిస్తే గనక ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను పవిత్రంగా చేస్తాడు అన్నమాట. అదేవిధంగా మనుషులు ప్రార్థన చేస్తారు గాని వారు సుఖభోగాల కోసం ప్రార్థన చేస్తారు. అయితే నీతి, పరిశుద్ధత, యథార్థమైన జీవితం కలిగి ఉండాలని ఆ దేవునికి మనం ప్రార్థన చెయ్యాలి. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. దేవునికి ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తున్నారు అనేది ఇక్కడ రాయబడి ఉంది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు
ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకంలో ఉన్నదంతా పైకి చక్కగా కనపడినను అవి మనుషుల సుఖభోగాల కోసం వారు తమ ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తూ తమ ఇష్టాన్ని రీతిగా నడిచేవారుగా ఉన్నారు. అట్టి వారితో మీరు ఏకీవించితే మరి మీ సుఖభోగాల కోసం మీరు ప్రార్థన చేసి అది ఇమ్మని అడిగితే దేవుడు మరి ఏ విధంగా ఇస్తాడు? కాబట్టి మీరు మీ సుఖభోగాల కోసం కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మీ చెడుతనాన్ని విసర్జించి నీతి కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీకు అక్కరగా ఉందేదో దాన్ని అడిగితే నేను ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అదే యోహాను సువార్త 15:7 చూడండి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అంటే దేవుని మాటలు మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహిస్తానని దేవుడు అంటా ఉన్నాడు. మన భోగాల విషయమై మనం దేవుడిని అడగకూడదు. మనకి అవసరమైనవి అడగాలి, అప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు 1 యోహాను 5:14-15 చదువుదాం. నేను చదువుతాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. అది దేవుని దైవ చిత్తానుసారంగా దేవుణ్ణి ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు మీ ప్రార్థనకు జవాబు రావాలని అంటే మీరు ఏం చేయాలి? మీ పాపాలని విడిచిపెట్టాలి, మీ పాపాలని ఒప్పుకోవాలి, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. అప్పుడే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అదేవిధంగా చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. 6:33 ఒక వచనం రాయబడి ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ఇప్పుడు నేను బైబిల్ నుంచి తీసి చదివించిన ఈ వాక్య భాగాలన్నింటినీ మీరు పరిశీలించి ఒకసారి గమనిస్తే, చదివి దాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని యందు నమ్మకంతో మీరు ఆ వాక్యానుసారంగా నడిస్తే దేవుడు మీలో ఉండే ప్రతి పాపాన్ని క్షమించి మీరు ఏదైతే దేవునికి మొరపెట్టారో ఆ మొరను ఆలకించి మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పరిశుద్ధపరిచి మీ యొక్క ప్రార్థనల విజ్ఞాపనలను ఆయన విని మీకు ప్రత్యుత్తరము ఇచ్చునుగాక. ఆమేన్.